హాయ్ డార్లింగ్స్ అండ్ ఈ వీడియో వచ్చి మీరు తమ్నెల్ చూస్తుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది. ఎలిమినేట్ అని అయితే పెట్టాను. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? కుక్కు విత్ జాతిరత్నాల్లో మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అండ్ తనూజ పర్ఫార్మెన్స్ అండ్ వీళ్ళని సపరేట్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఎవరికి బుర్రకి ఎక్కట్లేదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా చేయట్లేదు. ఒకవేళ మీరు మాకు చేయండి వీడియోస్ అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి చేయండి అని. అండ్ దీని తర్వాత రౌడీస్ అయితే రాబోతుంది, దాని గురించి కూడా చెప్తాను అసలు ఏంటి సంగతి. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్ 10 మంచి మంచి అయితే రాబోతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాము. అందుకని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కుక్ విత్ జాతిరత్నాల్లో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరిని కలిసి ఒక జంటను చేయొచ్చు కదా, ఒక జోడిని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అని. ఇక్కడ కొంతమంది ఒక 10 మందిని జాతిరత్నాలను తీసుకున్నారు, ఒక 10 మందిని కుక్ చేసి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళల్లో నేను అందరి గురించి చెప్పట్లేదు, ఓన్లీ కళ్యాణ్ తనుజ వీళ్ళ గురించి ఎక్కువ నాకు మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ గురించి చెప్పాలనుకున్నాను. అండ్ ఎక్కువ మనకి అందుకని తనుజ గారికి అయితే మణికంఠ అయితే ఇచ్చారు. అండ్ అలాగే కళ్యాణ్కి రోహిణి గారిని అయితే ఇవ్వడం జరిగింది. దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఎవరికి కుక్ రావట్ల, ఫస్ట్ వండడం రావట్లా. ఇప్పుడు రోహిణి గారు చూసుకున్నైతే కళ్యాణ్ లాస్ట్ ప్లేస్లో వచ్చాడు. ఆ కళ్యాణ్ లాస్ట్ ప్లేస్లో వచ్చాడు. అలాగే తనూజ గారు కూడా ఆ ఫిష్ కర్రీ చేశారు కదా, ఎవరన్నా కుక్ అది చూసింటే, షో చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. ఫిష్ ఒకసారి చెడగొట్టారు అండ్ సెకండ్ టైం అయితే బాగా చేశారు. మొత్తానికి 4th ప్లేస్లో అయితే కళ్యాణ్ తనూజ అయితే కళ్యాణ్ అంటున్నా, తనూజ గారు అండ్ మణికంఠ అయితే ఉన్నారు. 5th ప్లేస్లో కళ్యాణ్ అండ్ రోహిణి గారు అయితే ఉండడం జరిగింది. అండ్ మనం ఆల్రెడీ వీడియోస్ చూసాము. కళ్యాణ్ అప్పటికప్పుడు వేరే వాళ్ళ చేత వంట నేర్పించుకున్న వీడియోస్ కూడా మనం చూసామన్నమాట. వంట అయితే 1% కూడా కళ్యాణ్కి వచ్చినట్లేదు. బయట అయితే నేర్చుకొని అయితే రావడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా అదే చెప్పుంటారు, స్టార్టింగ్లో చెప్పుంటాడు నాకైతే కుకింగ్ రాదండి అని చెప్పుంటాడు. వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని వచ్చేసి ఫార్మాలిటీకి కేవలం ఇక్కడ ఫేమ్ 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 ఉంది కాబట్టి తీసుకున్నారన్నమాట. కళ్యాణ్కి తనూజకి ప్రెజెంట్ ఆ బిగ్ బాస్ ఫేమ్ అనేది అది ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి వంట రాకపోయినా కానీ తీసుకుంటున్నారు. అండ్ చాలామంది అడుగుతున్నారు, అన్న వీళ్ళు లాస్ట్ ప్లేస్లో వస్తున్నారు కదా, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, అండ్ కళ్యాణ్కి కుకింగ్ కూడా రాదు కదా, వాళ్ళ పేరు కూడా సెట్ అవ్వలేదు కదా అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. సేమ్ అలాగే తనుజ గారిని ఫ్యాన్స్ కూడా అలాగే మెసేజెస్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇందాక చెప్పాను, ఫేమును బట్టి తీసుకున్నారు. వాళ్ళ కుకింగ్ రాకపోయినా కానీ కేవలం ఫేముని పెట్టి తీసుకున్నారు. అందుకనే వాళ్ళిద్దరిని ఒక లేకుండా ఊహించుకోండి. కుక్కు విత్ జాతిరత్నాలు కళ్యాణ్ తనుజ లేకుండా ఊహించుకుంటే షో అసలు ఎవడు చూడ్డు. ఆ టీఆర్పీ రేటు కూడా మ్యాక్సిమం రాదనమాట. వాళ్ళిద్దరి కోసమే చాలామంది అయితే షోని అయితే చూడడం జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఒకవేళ కుకింగ్ రాకపోయినా వీళ్ళు లాస్ట్ ప్లేస్లో వచ్చినా ఏదో ఒకటి చేసి మ్యాక్సిమం షో లాస్ట్ వరకు అయితే తీసుకొని పోవడానికి అయితే ట్రై చేస్తారు. ఏదైతే మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసే వాళ్ళకి కూడా అర్థమవుద్ది. మొన్న మణికంఠ అన్న ఇది నటరాజ్ మాస్టర్ అలాగే అంజలి పవన్ వీళ్ళు లాస్ట్లో చివరికి పోయేసరికి అంటే ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. ప్రెసెంట్ చూసుకుంటే మంచి హైప్లో ఉన్నారు. అందుకని ఎవరికి నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. ఆఖరికి నటరాజ్ మాస్టరు నేనే వెళ్ళిపోతాను బయటికి, నన్ను పంపించండి, నాకు ఈ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సెట్ అవ్వట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళకి అసలు ఇక్కడ ప్లేస్ లేదని ఎంతో చెప్పినా కానీ వాళ్ళైతే పంపించలేదు. ఎందుకంటే నటరాజ మాస్టర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి. ప్రజెంట్ ఏం చూస్తున్నారంటే షోలో ఫేమ్ని బట్టి ఉంచుతున్నారు. నువ్వు ఎంత బాగా ఆడినా ఒకవేళ ఫేమ్ లేకపోతే అది తీసేస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక షో మనకు వస్తుంది కదా, వదులుతారు కదా, అప్పుడు ప్రతి ఒక్క మినిట్‌కి చూసుకుంటారు. ఎంతెంత టీఆర్పీ రేట్ వస్తుంది. కళ్యాణ్ తనూజని చూపించినప్పుడు ఎంతమంది చూస్తున్నారు, మిగతా వాళ్ళని చూసినప్పుడు ఎంతమంది చూస్తున్నారు, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి వీళ్ళని తీసుకొని పోతుంటారనమాట. మనం ఏదో గేమ్స్ అది ఇది అని భ్రమలో ఉంటాం. అది ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఖచ్చితంగా వీళ్ళైతే లాస్ట్ వరకు ఉంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మీకు ఇంకా మాకు ఇలాంటి వీడియోస్ కావాలి, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమన్నా ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా దాని గురించి అయితే అప్డేట్ కనుక్కొని అయితే వీడియోస్ అయితే చేస్తాను అదనమాట. దీని తర్వాత మ్యాట్ ఫర్ ఇంకోటండి చెప్పాను కదా, ది రౌడీస్ గురించి చెప్తానని. ది రౌడీస్ ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే
మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో వచ్చి మనకి ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది. 2 షోలను ఒకేసారి పెడితే అది వాళ్ళ అమాయకత్వమే అవుతుంది కాబట్టి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయిపోయాక ది రౌడీస్ అంటే 1 మంత్ అయితే గ్యాప్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడో రావాల్సిన షో చాలా డిలే అవుతూ వచ్చిందనమాట. కాకపోతే రావడం అయితే పక్కా. అండ్ ప్రస్తుతానికైతే దీనికి కళ్యాణ్, తనుజ టాక్ అయితే ఉంది. అండ్ అప్పుడు ఇంకేమన్నా ఆ షో స్టార్ట్ అయినప్పుడు మరేమన్నా ప్లాన్స్ చేంజ్ చేస్తారా? లేకపోతే వాళ్ళని తీసుకొస్తారా? అదంతా అయితే చూడాలి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నేను ఖచ్చితంగా తెలిసిన అప్డేట్ తెలిసినట్టు మీకు వీడియోస్ అందిస్తూనే ఉంటాను. ఇదనమాట. దీని గురించి కూడా ఒక అప్డేట్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్క వీడియో మీకోసమే చేస్తున్నా. ప్రతి ఒక్క అప్డేట్ మీకోసమే కనుక్కుంటున్నా. నా హార్డ్ వర్క్ మీరు గుర్తిస్తారనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.